మాట్లాడుకోండి. చూద్దాం. ఇది 10th క్లాస్ మ్యాథ్స్ ప్రాబ్లంలో చూడండి 208వ పేజీలో 5th క్వశ్చన్. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ది y యాక్సిస్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ a of 6,5 and b of -4,3. మాట్లాడద్దు ప్లీజ్. రైట్, మాట్లాడదు. ఇది చూడండి, పాయింట్ ఏ పాయింట్ ఆన్ y యాక్సిస్ అని చెప్పాను. అంటే మనకి y యాక్సిస్ మీద పాయింట్ అని చెప్పగలుగుతారా? మనకి y యాక్సిస్ మీద పాయింట్ ఇక్కడ y యాక్సిస్ మీద పాయింట్ ఏందమ్మా? y యాక్సిస్ మీద పాయింట్ లేదంటే x యాక్సిస్ మీద పాయింట్ ఎంత? x యాక్సిస్ మీద పాయింట్ ఎంత మనకి? x, 0 అని అర్థం. ఓకేనా? అదే y యాక్సిస్ మీద పాయింట్ ఎంత మనకి? 0, y అని అర్థం. ఓకేనా? సో దానిపై ఇక్కడ 0, y అని అర్థం. 0, y అనేది అర్థం. ఓకేనా? మరి ఈ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ ఏ ఆఫ్ బి ఆఫ్ అని ఇచ్చాడు. అంటే దీన్ని మనం ఏదో ఒక పాయింట్ అనుకుందామా? దీన్ని ఏదైనా పాయింట్ ఇక్కడ ఏ, బి ఇచ్చాడు కాబట్టి మనం ఇది పి అనే పాయింట్ అనుకుందాం. పి ఆఫ్ 0, y అనే పాయింట్ నుంచి ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ బి అనే పాయింట్ ఉన్నాడు. అంతేనా? సో దానిపో 0, అంటే y యాక్సిస్ అని అర్థం. అంటే పి అనే పాయింట్ అనుకుందాం. పి అనే పాయింట్ నుంచి ఏ గల డిస్టెన్స్ ఎంత అవుతుందో అదే పి అనే పాయింట్ నుంచి బి గల డిస్టెన్స్ కూడా అంతే ఉందట. అప్పుడు దానికి ఈక్వేషన్ ఎలా రాస్తారు? పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. పిఏ ఈజ్ ఈక్వల్ పీబీ అవుతుందా? ఓకే. ఇంతకుముందు మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పాయింట్ ఇచ్చాడు. ఎక్స్ యాక్సిస్ పాయింట్ ఇచ్చాడు. ఓకేనా? సో దట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంత దూరం ఉందో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కూడా అంతే దూరం ఉంది. సో ఓకే, వాటి నేమ్స్ మాత్రం అంతే, సేమ్. ఓకే, ఇక్కడ పి అనుకున్నాం కాబట్టి పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అనమాట. ఒకవేళ ఇది సి అనుకున్నాం అనుకో, సిఏ ఈజ్ ఈక్వల్ టు సిబి అవుతుంది. అక్కడ పాయింట్ మనం డిఫైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అక్కడ. ఓకేనా? అది పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆన్సర్ రాసేద్దామా? ఈ ఈక్వేషన్ దొరికింది కాబట్టి ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా y వాల్యూ వస్తుంది, ద పాయింట్ కూడా వచ్చేస్తుంది. మన ఇక్కడ 0 కనుక్కోని అవసరం లేదు, ఆల్రెడీ 0 ఒక వాల్యూ వచ్చేసింది. మన y వాల్యూ కనుక్కోవడం సరిపోతలేదా? రైట్. దీన్ని ఎలా రాద్దాం చెప్పండి ఆన్సరు? గివెన్ ది పాయింట్స్ రాద్దామా? సొల్యూషన్ ఇక్కడ ముందర we know that y axis point is p of 0, y అనుకుందా లేదా? 0, y అనుకుందాం. నేమ్ కూడా పెట్టుకుందాం. ఓకేనా? p of 0, y అనే పాయింట్ పెట్టుకుందాం, y యాక్సిస్ పాయింట్. ఇప్పుడు గివెన్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఆర్ చెప్పండి. p of x1, y1 is equal 0, y ఫస్ట్ పాయింట్ని. ఓకేనా? ఇది మొదటి పాయింట్ అనుకుంటాను. సెకండ్ పాయింట్ని ఏ ఇచ్చాడు కాబట్టి ఇది x2, y2. సెకండ్ పాయింట్ని x2, y2 అనుకుంటాను. ఓకేనా? 6, 5. థర్డ్ పాయింట్ చెప్పండి x3, y3 విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత? -4, 3. మీరు ఒక రిలేషన్ వేసుకో. ఇట్లా p ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ b అనుకో, ఇట్లా ఇలాగ. ఓకేనా? ఈక్వి డిస్టెన్స్. ఓకేనా? p is equidistance from a to a and b అనమాట. ఓకేనా? సో therefore p is equidistant from a and b. p అనేది a కి ఎంత దూరం ఉందో p అనేది b కూడా అంతే దూరం ఉంది కాబట్టి దట్ ఈస్ pa is equal to pb అవుతుంది కదా. pa is equal to pb అవుతుంది. pa is equal to pb అవుతుంది. ముందు p వాల్యూ రాద్దామా? p వాల్యూ ఇనమ్మా. p వాల్యూ ఎంత మనకి? 0, y. ఓకేనా? yని ఎలా రాస్తే చూసుకో. ఏ వాల్యూ ఎంత మనకి? 6, 5. దీని ప్రకారంగా p అంటే డిస్టెన్స్ అని అర్థం. మీకు చెప్పే ఆల్రెడీ ఏబి అన్నా పిఏ అన్నా, ఓకేనా, బీసీ అన్నా సిడి అన్నా ఇవన్నీ మొత్తం డిస్టెన్స్ సంబంధించినటువంటి ఫార్ములాస్. ఓకేనా? దీనికి ఫార్ములా చెప్పగలుగుతా. ఇది x1, y1 అవుతుంది, ఇది x2, y2 అవుతుంది. పిఏకి ఫార్ములా ఎంత? x2 - x1 హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తున్నాను. y2 - y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకేనా? విచ్ ఈజ్ దీన్ని కూడా రాద్దాము. దీని సబ్స్టిట్యూట్ ఇది కూడా రాద్దామా? p వాల్యూ ఎంత? 0, y -4, 3. ఇది x1, y1 అవుతుంది, ఇది x2, y2 అవుతుంది. ఓకేనా? ఈ pbకి ఫార్ములా కూడా అదే అవుతుంది లేదా? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే? ఈ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ యొక్క వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. అయితే x2 - x1 ఎంత?
6 మైనస్ 0 కదా, 6 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, ఎంత ఇది? -4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఇక్కడ స్క్వేర్ రూట్కి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కదా, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినా మీకు అది ఆన్సర్ ఎలిమినేట్ అయ్యాము, స్క్వేర్ రూట్ ఎలిమినేట్ అయిపోద్ది. ఓకేనా, క్యాన్సిల్ చేస్తే సరిపోద్ది. రిమైనింగ్ చెప్పేద్దా, 6 మైనస్ 0 హోల్ స్క్వేర్ వద్దా, 6 స్క్వేర్ 5 మైనస్ y హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు -4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్. ఓకేనా, 6 స్క్వేర్ ఎంత? 36 ప్లస్ నీకు ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పాను నీకు. ఓకేనా, 5 స్క్వేర్ ఎంత ఇది? 5 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 ఇంటూ 5 ఇంటూ y. ఓకేనా, దీన్ని స్క్వేర్ చేసి 2 5 y. ఓకేనా, -4 హోల్ స్క్వేర్ ఎంత? 16. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా 3 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇది మైనస్ ఉంది కాబట్టి 2 3y 2ab. ఓకేనా, ఇక్కడ ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ సేమ్ ఉండే చూడండి. y స్క్వేర్ ఉంది, y స్క్వేర్ సేమ్ వాల్యూ ఉంది కదా. ఓకేనా, రైట్. ఇది 36 ఇది ప్లస్ 25 మైనస్ ఇదంతా 10y కదా, 10y ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 మైనస్ 6y. ఈ వాల్యూస్ ఇవి తీసుకొద్దామా? ఈ మొత్తం ఎంత అవుతుంది? 61 మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 25 కదా, 25 మైనస్ 6y. కెమెరా వస్తుంది చూడు ఒకసారి, ఈ వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఓకే, 6yకి పంపిద్దాం. 10y ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 61 ఎంత అవుతుంది? ఇది -4y అవుతుంది కదా, -4y ఎంత అవుతుంది? ఇది అమ్మా 30 -36 వస్తుంది, -36 వస్తుంది లేదా? 61 మైనస్ 25 6 36. ఎస్, ఓకేనా. ఇక్కడ y వాల్యూ ఎంత? y వాల్యూ -36/-4. మీకు మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 1 జా 4 9 జా. సో దెర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 9. y ఈజ్ ఈక్వల్ ఎంత? 9. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా, అప్పుడు ద పాయింట్ ఏమవుతుంది చెప్పండి? ద పాయింట్ ఆన్ y యాక్సిస్ ఎంత అనుకున్నాం? 0, y అనుకున్నాం కాబట్టి ఆన్సర్ 0,9. ఆన్సర్ 0,9 అనుకో. ఇది ఓకే కదా? ఇది ఓకే సార్. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది కాబట్టి మన పాయింట్ కావాలని చెప్పిన కాబట్టి 0, y అనేది పాయింట్. సో 0,9 అని అర్థం. ఓకేనా, మనం y యాక్సిస్ అంటే 0, y, x యాక్సిస్ అంటే x, 0 పెట్టుకుంటాం. ఓకేనా, సేమ్